So hello guys, welcome back to another video of the channel Hammond Trading University. ఈరోజు మన వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయబోతున్నాం. అదే BTC USD మనందరి ఫేవరెట్ క్రిప్టో లెజెండ్ అయిన బిట్ కాయిన్ క్రాష్ ఎందుకు అయింది అండ్ దాని వెనకతో ఉన్న రీజన్స్ ఏంటి, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి ప్రైస్ యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఆల్సో వీడియోకి కొత్తగా వస్తే, ఛానల్కి కొత్తగా వస్తే వీడియోకి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో తెలుగులో ఇలాంటి అనాలిసిస్ వీడియోస్ అండ్ ట్రేడింగ్ బ్రేక్ డౌన్స్ అండ్ మీరు ఒక ట్రేడర్కి ఎదగాలనుకుంటే దిస్ ఛానల్ ఇస్ ఫర్ యూ. ఓన్లీ వన్ ఛానల్ ఇన్ తెలుగు, హ్యామన్ ట్రేడింగ్ యూనివర్సిటీ. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, క్వాలిటీ కంటెంట్ మీకు ఇస్తూ ఉంటాం. అండ్ ఆల్సో ఒకసారి ఇది 5 minutes స్టార్ట్ చూసి మనం ఏమి జడ్జ్ చేయలేం కాబట్టి జస్ట్ బిట్ కాయిన్ మనం ఒక 1 hour చార్ట్ షిఫ్ట్ చేసి చూద్దాం. సో 1 hour చార్ట్లో ఇలాగ ఉంది. సో ఇట్ ఈస్ ఆల్సో కంప్లీట్ అంటే ఆల్మోస్ట్ $100,000 నుంచి $65,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మేబీ మధ్యన బోల్డ్ కన్సల్టేషన్స్ అవ్వచ్చు, బోల్డ్ విక్స్ అవ్వచ్చు, బోల్డ్ ఫేక్ బ్రేక్అవుట్స్ చాలా ఉన్నాయి. బట్ 1 hour టైం ఫ్రేమ్ కాదు కూడా పరంగా అర్థం కావట్లేదు, ఒక జడ్జ్ చేయలేం. ఓకే, లెట్స్ స్విచ్ టు 4 hours. ఓకే, 4 hours చూస్తే మనకి ఏమర్థం అవుతుంది. ఓకే, మార్కెట్ అయితే బుల్ మార్కెట్ నుంచి బేర్ మార్కెట్కి షిఫ్ట్ అయిపోయింది by giving some head and shoulders breakout, head and shoulders breakout, head and shoulders breakout, మళ్ళీ head and shoulders, మళ్ళీ consolidations breakout అండ్ మొత్తానికి ఒక బేరిష్ నుంచి ఒక బులిష్ సైడ్ నుంచి బేరిష్ సైడ్కి అయితే వచ్చింది మార్కెట్. సో ఒక 1 hour చార్ట్కి రాగానే మనకు అర్థమైంది ఏంటి అంటే, ఓకే 4 hours చూడగా మనకు అర్థమైంది ఏమంటే బయర్స్ అందరూ సెల్లింగ్ సైడ్ వెళ్ళిపోయారు అనమాట. సో 1 hourలో చూస్తే ఆల్సో సేమ్, బట్ ఇంకొంచెం బాగా తెలిసింది అనమాట. సో డైలీ టైం ఫ్రేమ్లో ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కాబట్టి మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్దాం. అంటే ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూద్దాం. అసలు వీక్లీ టైం ఫ్రేమ్ ఎలా కనిపిస్తుంది మార్కెట్, అసలు ఏం జరుగుతుంది, ఏం చేద్దాం అనుకుంటున్న మార్కెట్, ఓకే ఫ్యూచర్లో ఎక్కడ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి. సో ఇక్కడ ఒకసారి చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఒక సపోర్ట్ డ్రా చేస్తున్నాను. ఓకే, హియర్ దేర్ ఇస్ సపోర్ట్, నైస్ సపోర్ట్, చాలా మంచి సపోర్ట్. ఇది ఎందుకు చాలా మంచి సపోర్ట్ అంటే, చాలాసార్లు మార్కెట్ నేను చెప్పా ఆల్రెడీ 3 or 4 times కన్నా ఎక్కువ ఒక ప్రైస్ ఒక జోన్ దగ్గర రెస్పెక్ట్ ఇచ్చి అప్ సైడ్ డౌన్ సైడ్ రియాక్షన్ ఇచ్చి రెస్పెక్ట్ ఇస్తుందంటే ఆ జోన్ని మనం రెసిస్టెన్స్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు అండ్ ఆల్సో సపోర్ట్ లో కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ ఈ జోన్ చూస్తే సపోర్ట్ లో కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు, మార్కెట్ చాలా సార్లు దీనికి రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ జోన్ చూడండి, ఈ పర్టికులర్ జోన్ 1 2 3 4 చాలా సార్లు అయితే ఈ పర్టికులర్ జోన్ సపోర్ట్ లా కన్సిడర్ చేసి బిట్ కాయిన్ అయితే ఈ పర్టికులర్ జోన్ దగ్గర బయర్స్ అయితే ఇన్వైట్ చేసింది. సో ఓకే, ఆల్సో ఈ జోన్ ముందు సపోర్ట్ జోన్ గా కన్వర్ట్ అవ్వక ముందు రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. సో రెసిస్టెన్స్ నుంచి సపోర్ట్ లకు మారాలి అంటే ఫస్ట్ బ్రేక్అవుట్ అవ్వాలి, దాని తర్వాత రీటెస్ట్ అయితే దెన్ ఆ రెసిస్టెన్స్ జోన్ అనేది కంప్లీట్ గా సపోర్ట్ జోన్ లోకి మారచ్చు. సో ఎక్కడ ఏం జరిగింది, బ్రేక్అవుట్ అయింది అండ్ రీటెస్ట్ కూడా అయింది అండ్ ఫుల్ బై సైడ్ అయితే పుష్ అయింది. సో ఆల్మోస్ట్ 120,000 దగ్గర నుంచి 65,000 దగ్గరికి మార్కెట్ అయితే క్రాష్ అయింది. ప్రెసెంట్ అయితే 65,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ప్రైస్ యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హియర్ ఇట్ ఈస్ ఎ నైస్ సపోర్ట్ జోన్ అండ్ ఆల్సో ప్రీవియస్ గా ఈ సపోర్ట్ జోన్ అనేది రెసిస్టెన్స్ లో కూడా యాక్ట్ అయింది, బ్రేక్ అయింది, ప్రైస్ అనేది దీన్ని రీటెస్ట్ కూడా చేసింది. సో ప్రెసెంట్ ఈ పర్టికులర్ జోన్ ని సపోర్ట్ లాగా కన్సిడర్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే ప్రైస్ అయితే మళ్ళీ ఆ జోన్ దగ్గరికి వచ్చింది కదా. సో ఆ జోన్ దగ్గరికి వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ ఇక్కడ మళ్ళీ అందరూ బయర్స్ అందరూ యాక్టివేట్ అయిపోతారంటే దేర్ ఆర్ 2 scenarios హియర్. సో ఒకసారి మార్కెట్ సరిగ్గా చూస్తే ఇక్కడ స్ట్రాంగెస్ట్ విక్ ఉంది, ఈ విక్ దేనికి ఉంది, ఇక్కడ ఉన్న సపోర్ట్ కి రెస్పెక్ట్ చేయడం కంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. బట్ మేజర్ రీజన్ ఏంటి అంటే, ఈ విక్ అనేది డైలీ టైం ఫ్రేమ్స్ లో ఒకసారి పెట్టుకొని చూస్తే మీరు ఆ పర్టికులర్ టైంలో చాలా మంది బయర్స్ టెంప్ట్ అయ్యి మార్కెట్ లోకి రావడం అండ్ బిట్ కాయిన్ అనేది ఆ బయర్స్ అందరినీ ఎలిమినేట్ చేయడం జరిగింది. ఎందుకు, టు టేక్ మోర్ లిక్విడిటీ ఫ్రమ్ traders, from retail or anyone, to take more liquidity so that చూడండి ఆ వీక్ తర్వాతే
బై బై బయింగ్ ప్రెషర్ చాలా ఎక్కువ పెరిగింది అనమాట. సో ఎక్కడ వీక్ తర్వాత సెల్లింగ్ ప్రెషర్ చాలా ఎక్కువ జరిగింది. సో ఇక్కడ కూడా మీరు ఎలాంటి కన్ఫర్మేషన్ కోసం చూడాలి అంటే, ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ సరే మీరు ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలంటే, మీరు ది నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది. సో ఇయర్ దెర్ ఇస్ రెసిస్టెన్స్ జోన్ ఇయర్. సో మీరు ఏం చేయాలంటే ఈ జోన్ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ అవ్వచ్చు, వీక్లీ టైం ఫ్రేమ్ అవ్వచ్చు, మంత్లీ టైం ఫ్రేమ్ అవ్వచ్చు, ఆర్ 1 అవర్ అవ్వచ్చు. 5 minutes లో మీరు జడ్జ్ చేయలేరు కాబట్టి 1 అవర్ ఇస్ ద హైయెస్ట్ టైం ఫ్రేమ్ టు అనాలిసిస్ ద బిట్ కాయిన్. సో ఈ పర్టికులర్ జోన్ ని బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయిన తర్వాత, రీటెస్ట్ అయ్యిందా, ఒకవేళ మార్కెట్ ఎక్కడున్నా ఇక్కడ కన్సల్టేషన్ జోన్ ని బ్రేక్ చేసి ఈ జోన్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఈ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ అయితే మాత్రం మళ్ళీ బిట్ కాయిన్ మళ్ళీ పాత్ స్థాయికి వెళ్ళిపోతుంది. చాలా గట్టిగా చెప్పగలను ఇది మాత్రం. ఒకవేళ రీటెస్ట్ కానీ ఈ జోన్ దగ్గర బ్రేక్ అయ్యి రీటెస్ట్ ఇచ్చిందంటే మాత్రం ప్రైస్ యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా 3 years ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ప్రైస్ అయితే చాలా దారుణంగా పుష్ చేస్తుంది. అది 120కి వెళ్తుందా, 300కి వెళ్తుందా, 400కి వెళ్తుందా నాకు తెలియదు. కానీ ఈ పర్టికులర్ జోన్ రెస్పెక్ట్ బ్రేక్ రీటెస్ట్ అయిందా మాత్రం చాలా గట్టిగా అయితే మనం చూడొచ్చు. సో ఇది పాయింట్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగుంటుంది. సో ఒకవేళ బ్రేక్అవుట్ డౌన్ ఇస్తే మళ్ళీ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కదా బ్రో అంటే, ఎస్ దేర్ ఆర్ రీజన్స్ టు క్రాష్. బట్ ఇప్పుడు దాకా జరిగింది ఏంటి అంటే జియో పాలిటిక్స్ వల్ల అయి ఉండొచ్చు. చాలా మంది వేరే సంథింగ్ రీజన్స్ అన్ని చెప్తున్నారు. బట్ నా పరంగా చూస్తే ఇది ప్రాఫిట్ బుకింగ్. వై? బికాస్ $125,000 అనేది ఒక సైకలాజికల్ నెంబర్. యు సీ 120 ఎలా ఉంటాయంటే 100,000, 110,000, 120, 125, 130, 135, 140 ఇవన్నీ సైకలాజికల్ నెంబర్స్ అనమాట. అంటే ఒక ట్రేడర్ కి ఆ ఇన్వెస్టర్స్ కి ఒక ఎంత వస్తే చాలు అనుకుంటారు కదా, ఆ పాయింట్ ఆఫ్ నెంబర్స్ ఇవన్నీ. సో ప్రాఫిట్ బుకింగ్ $125,000 దగ్గర చాలా దారుణంగా జరిగింది. సో అందుకే బిట్ కాయిన్ ఎంత బాగా క్రాష్ అయింది. హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ అందరూ ఎలిమినేట్ అయిపోయారు, సెలర్స్ యాక్టివ్గా ఉన్నారు. బట్ దేర్ ఆర్ మెనీ ఛాన్సెస్ మళ్ళీ బిట్ కాయిన్ మళ్ళీ పైకి వెళ్తుందని చెప్పి. సో ఆ రీజన్స్ అన్ని ఇప్పుడు చెప్పుకోలేం, ఎందుకంటే కన్ఫర్మేషన్ లేకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేం కాబట్టి నేను ఇది ప్రెసెంట్ మాట్లాడట్లేదు. సో మీకు ఇది ఈ బిట్ కాయిన్ ఎందుకు క్రాష్ అయింది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడ ఉందని చెప్పి మీకు కన్ఫర్మ్గా అర్థమైందని అనుకుంటున్నా. సో ఈ వీడియోకి తింటే రేపు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.